వ్యర్థమైన మాటలు చెప్తున్నారు. అది పనికిరాని మాటలు. వాటి వల్ల లాభం లేదు ఎవరికి. వ్యర్థమైన మాటలను ఎవడమని మోసపరచనీయకుడి. ఇట్టి క్రియలోని దేవుని ఉగ్రత అవిధేయులైన వారి మీదకి వచ్చును. అవిధేయత, వాక్యానికి అవిధేయత, దర్శనానికి అవిధేయత, ప్రవచనానికి అవిధేయత, పరిశుద్ధాత్మక అవిధేయత, ఎఫెసీ సంఘస్థులు పరిశుద్ధాత్మక అవిధేయత. పౌలు భక్తుడు విశ్వసించినప్పుడు పరిశుద్ధాత్మను పొందితిరా అని, పరిశుద్ధాత్మ అంటే ఎందులో తెలవగానే మరి ఎలా బాప్తిసం అంటే యోహాను బాప్తిసం అంటే మళ్ళీ తీసుకోవాల్సిందే. యోహాను బాప్తిసం కరెక్ట్ కాదు, ఎందుకంటే సంపూర్ణంగానే మీకు సువార్త చెప్పలేదు, పరిశుద్ధాత్మ చెప్పలేదు అంటున్నారు. కాబట్టి మళ్ళీ బాప్తిసం తీసుకోండి. 12 మంది బాప్తిసం తీసుకున్నారు. వారి మీద చేతులు ఉంచగానే పరిశుద్ధాత్మ వారి మీదకి వచ్చి భాషలతో మాట్లాడి ప్రవచనం మొదలుపెట్టారు. కొంతమంది 12 మంది ఉంటారు ఆ సంఘంలో, మిగతా వాళ్ళందరూ అపహాస్యం చేస్తున్నారు, ఎగతాళి చేస్తున్నారు. అటువారు